వెల్కమ్ టు Ismart Rajaka వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సో ఈరోజు వీడియో ఏంటంటే స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ టమాటా కర్రీ చేస్తున్నాను. సో మరోసారిగా మన వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవి నేను నిన్న కాదండి, మొన్న నైట్ నానబెట్టాను. నిన్న వాటర్ అవి పంపేసి ఒక కర్చీప్లో ఇట్లా మూట కట్టి పెట్టేసానండి. సో ఈ రోజు వరకు స్ప్రౌట్స్ ఇలా మొలకలని వచ్చాయి చూడండి. సో ఇవి తినడానికండి ఒక 3 to 4 days సరిపోతాయండి. నేను నిన్న ఈరోజు తినేసానండి. సో కొద్దిగా మిగిలాయి, కర్రీ చేద్దాం అనుకుంటున్నాను టమాటాలు వేసి. సో ఇంట్లో ప్రిపేర్ చేసినవేనండి. ఈ వీడియో కావాలంటే చెప్పండి, ఈ వీడియో చేసి పెడతాను. స్ప్రౌట్స్ అనేటివి ఎలా చేసుకోవాలో, ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. వీడియో షూట్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత అందులో తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు అవి యాడ్ చేసుకోవాలి. సో అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి అనేవి ఇలా వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. అవి తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అయితే వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏదైనా వేసేసుకోవచ్చు అండి. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేశాను 1 టేబుల్ స్పూను. సో ఇది పచ్చి స్మెల్ అనేది పోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మొలకలు ఉన్నాయి కదండి, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్గా కడుక్కోవాలండి. సో మన ఇంట్లో ప్రిపేర్ చేసినా కూడా కర్రీ చేసుకునేటప్పుడు కొద్దిగా జీరుగా ఉంటాయి కదా, సో అందులో కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. సో ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాయండి, ఆనియన్స్ ముక్కలు అవి ఫ్రై అయ్యాయండి. సో ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మొలకలు ఉన్నాయి కదండి, సో అవన్నీ ఆ పోపులో వేసేసుకోవాలి. సో వేసేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో కొద్దిగా ఉడకడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మొలకలు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న, నేను ఒక మీడియం సైజ్ 2 టమాటాలు తీసుకున్నానండి. సో చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఒక 2-3 minutes అలా ఆయిల్లో ఉడకాలండి. ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ముందుగానే. సో చూడండి, ఆయిల్ కొద్దిగా తేలినట్టు అనిపిస్తుంది కదండి, చూడండి. సో ఇప్పుడు ఇందులోనే తగినంత కారం కూడా వేసేసుకొని ఒక 10 to 12 minutes అలా సిమ్లోనే పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. సో ఫైనల్గా కలిపేసుకోవాలి, అంతే అండి. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మొలకలు టమాటా కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.